పాపంతో ఇలా పిచ్చిదల్లా ఆడుతున్నావు. పని మనిషి మీద కోపం, పిచ్చి. ఆ నరసింహాన్ని లొంగదీయాలని నాకు పిచ్చి. ఇప్పుడు ఆవేశపడి ఎవరినేం చేయగలవమ్మా? నా దగ్గర పనిచేస్తున్న ఆ పని మనిషి కుక్క నేను నరసింహాన్ని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా ఏమీ తెలియని పిల్లిలా ఇక్కడే ఉండి ఆ పులిని వలేసి పట్టుకుందే. దాన్ని వదిలిపెట్టను. దాన్ని మాత్రమే కాదు, మన తండ్రి చావుకి కారణమైన నరసింహాన్ని వదిలిపెట్టను. అతన్ని దేవుళ్ళ చూసుకుంటుంది వాళ్ళమ్మ. ఆ పొగలు పట్టిన ముసల్దాన్ని కూడా వదిలిపెట్టను. జీవితం అంతా అనుక్షణం కుళ్ళి కుళ్ళి చచ్చిపోయేలా వాళ్ళతో సన్నిహితంగా ఉంటేనే వాళ్ళని చంపుతాను. వాడు ఊరందరి ముందు అమ్మాయి చేపట్టు తీసిపోయాడే, ఆ గడతలా దొక్కుతావు, సన్నిహితంగా ఎలా ఉంటావు? ఉంటాను, నేను ఉండగలను. ఈ నీలాంబరి తలుచుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. అంతా నా తప్పేనమ్మా. వాడి చెల్లెల్ని నేను చేసుకోలేదని నా చెల్లెల మీద పగ సాధిస్తున్నాడు. కాదు, అంతకన్నా ముందే, నీ పెళ్లి కన్నా ముందే ఆ నరసింహ వసతులు ప్రేమించాడు. ఆ సరేనమ్మా, ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటావు చెప్పు. మనుషులు పంప నరసింహ దగ్గర తీసుకురమ్మంటావా? నరసింహం ఏమన్నా బొమ్మ అనుకున్నావా తీసుకురావడానికి? అతను ఉక్కు మనిషి. నువ్వు అసలు అతను ఏమీ చేయలేవు. నీకు ఏది ఎప్పుడు ఎలా చేయాలో తెలీదు. నాకు వదిలే, నేను చూసుకుంటాను. వాళ్ళిద్దరికీ ఈ పెళ్లి జరగదు. నేను చచ్చినా జరగలేమను. ఆ రోజు నరసింహం మీద నాకున్న ప్రేమతో ఈ కాళ్ళకి గజ్జలు కట్టాను. ఇవాళ అతని మీద ఉన్న పగ తీర్చుకోవాలనే ఈ గజ్జలు కట్టుకున్నాను. ఏ విధంగా నేను ప్రేమించే గజ్జలు నా కాళ్ళకున్నాయో అదే విధంగా నేను ప్రేమించిన నరసింహాన్ని నా కాళ్ళ కింద అలగదొక్కుతాను. అతన్నే తలుచుకుంటూ కట్టిన ఈ గజ్జలు అతన్ని లొంగ తీయకుండా నేను తీయను. ఇది నిజం. వద్దండి, మీరు నా కాళ్ళు పట్టుకుని. అయ్యయ్యో, ఏమిటి వద్దంటా? వసుంధరా, ఇక నుంచి నువ్వేనమ్మా ఇంటి యజమానురాలివి. మేము కూడా నిన్ను చూసే భయపడాలి. నా తల్లే. అనే ఒక నిమిషం, ఇటు చూసావా వదిన ఎంత సిగ్గుపడుతోందో. పెళ్లికి ముందే ఇలా ఉందంటే తాళి కట్టిన తర్వాత ఇక అంతే. వదిన మొహం చూడడానికి నీకు 3 నెలలు పడుతుంది. ఆవిడ ముఖం బానే చూపిస్తుంది, మన వాడికి సిగ్గెక్కువ. బాబు, ఓసారి చూడరా. చూడమంటుంటే చూడమంటుంటే అటు చూడు. బాగున్నామ్మా? బాగున్నానత్తయ్య. ఇదేంటమ్మా? లే, వసుంధరని చూడాలి. వెళ్ళమ్మా, వెళ్ళి చూడు. రండి. ఎన్నో నెల? కొంచెం ఉండండి, కాఫీ తీసుకొస్తాను. జాగ్రత్త. కూర్చోండి, కూర్చోండి. ఇక నువ్వు నాకు పని మనిషి కాదు, వారికి. నువ్వు పెద్ద కిలాడివే. ఎవ్వరికీ తెలియకుండా గుండెలో ఆశలు దాచుకున్నావు. అందుకన్నాను. నన్ను క్షమించమ్మా. నీ నరసింహం మీద నేను ఆశపడ్డాను, కానీ అది నెరవేరలేదు. దేవుడంటూ ఒకడున్నాడుగా, వాడు ఎవరెవరికి ఏమేమి రాసి పెట్టాడో ఆ విధంగానే జరుగుతుంది. వసుంధర, నువ్విప్పుడు మా ఇంటి పిల్లవి. నీకే శుభకారం జరిగినా పుట్టింటి సారని నీకు మా ఇంటి నుంచే రావాలి. కానీ మా నాన్న చచ్చిపోయి సంవత్సరం కూడా అవ్వలేదు. సారీలు ఇవ్వకూడదని చెప్పారు. ఏమైనా నీ అక్కయ్య అనే స్థానంలో ఇది నేను తీసుకొచ్చాను. ఇది కట్టుకుని అమ్మవారి గుళ్ళో నీ పేరుని అభిషేకం ఏర్పాటు చేశాను. వెళ్ళి చేసిరా. అయ్యో, నన్ను పెద్ద మనిషిని చేద్దులే. నేను చిన్నపిల్లనే. తీసుకో.
ఆ